పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో జాయిన్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకుందాం. జాయిన్ ఇండియా ఉద్యమం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. జాయిన్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమం బహిరంగంగా, అజ్ఞాత ఉద్యమంగా రెండు రకాలుగా జరిగింది. ఈ ఉద్యమం బహిరంగంగా, అజ్ఞాత ఉద్యమంగా రెండు రకాలుగా జరిగింది. 1947 మేలో రాష్ట్ర కాంగ్రెస్ బహిరంగ సమావేశాన్ని హైదరాబాదులోని కర్బలా మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే జాయిన్ ఇండియా, భారతదేశంలో విలీనం కావాలి, ఉద్యమాన్ని ప్రారంభించాలని తీర్మానించడం జరిగింది. ఈ సమయంలోనే 1947 మే 7న సోషలిస్టు పార్టీ కార్యదర్శి జయప్రకాష్ నారాయణ హైదరాబాదును సందర్శించి 1947 మే 8న హైదరాబాదులో కర్బలా మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ జాయిన్ ఇండియా ఉద్యమానికి మద్దతు పలికాడు. ఈ ప్రసంగంలో నిజామును ఇండియన్ యూనియన్లో చేరేటట్లు ప్రజలు ఒత్తిడి తేవాలని పేర్కొన్నాడు. ఈ వార్త విన్న నిజాం జయప్రకాష్ నారాయణను రాజ్య బహిష్కరణ చేశాడు. జేపీ అంటే జయప్రకాష్ నారాయణ. జేపీ పర్యటన జాయిన్ ఇండియా ఉద్యమానికి నాంది పలికింది. ఈ సభలో ప్రసంగించిన కార్మిక నాయకులు మహదేవ్ సింగ్, నరేంద్ర ప్రసాద్ సక్సేనా. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి జయప్రకాష్ నారాయణ రాజ్య బహిష్కరణ ఆదేశాలను ఖండిస్తూ ఉద్యమం చేపట్టింది. కాంగ్రెస్లోని సీనియర్ నాయకులు గాంధీ సత్యాగ్రహ సిద్ధాంతం ప్రకారం ఈ ఉద్యమాన్ని బహిరంగంగా నిర్వహించారు. ఏహెచ్ఎస్యు విద్యార్థుల సమ్మె, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్. ఏహెచ్ఎస్యు అంటే ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ 1947 జూలై 31న జాయిన్ ఇండియన్ యూనియన్ డే జరపాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు 1947 జూలై 31న విద్యార్థులు భారీ ఊరేగింపుగా సుల్తాన్ బజార్లోని హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆఫీస్ వద్ద స్వామి రామానంద తీర్థను కలిసి జాయిన్ ఇండియన్ యూనియన్ నినాదంతో హెచ్ఎస్సి ఉద్యమం ప్రారంభించాలని కోరారు. 1947 ఆగస్టు 7న హెచ్ఎస్సి నిజాంని ఇండియన్ యూనియన్లో చేరాలని పిలుపు ఇచ్చింది. ఈ రోజు అంటే ఆగస్టు 7, 1947 జాయిన్ ఇండియా దినోత్సవం లేదా హైదరాబాద్ దినోత్సవం సందర్భంగా స్వామి రామానంద తీర్థ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1947 ఆగస్టు 7న రామానంద తీర్థ నిజాం సంస్థానం
విలీనం కొరకు సత్యాగ్రహం ప్రారంభించారు. ఈ సందర్భంలో స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు వంటి నాయకులను అరెస్టు చేసింది. వీరు 1947 నవంబర్ 29న 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందంలో భాగంగా విడుదల అయ్యారు. స్వతంత్ర దినం దగ్గర పడే కొద్దీ నగరంలో ఉద్రిక్తత ఎక్కువ కొనసాగింది. జాతీయ జెండాను ఎగరవేసి భారత స్వాతంత్ర దినాన్ని పాటించాలని కాంగ్రెస్ పార్టీ నగరంలోని హిందువులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని నిజాం రజాకార్లు అంటే ఎంఐఎం పార్టీ స్వచ్ఛంద సైనిక దళం వ్యతిరేకించారు. 1947 ఆగస్టు 13న తన స్వాతంత్రాన్ని ప్రకటిస్తూ నిజాం ఒక ఫర్మానాను జారీ చేశాడు. 1947 ఆగస్టు 13న తన స్వతంత్రాన్ని ప్రకటిస్తూ నిజాం ఒక ఫర్మానాను జారీ చేశాడు. భారత జాతీయ పతాకాలను తన రాజ్యంలో ఎవరు ఎగురవేయరాదని ఆదేశించాడు. అయితే ప్రజలు ఈ నిషేధాన్ని ఉల్లంఘించి 1947 ఆగస్టు 15న ఒకరిపై ఒకరు పోటీపడి జెండాను ఎగరవేశారు. పండిత నెహ్రూ స్వయంగా తనకిచ్చిన జాతీయ జెండాను మోతీలాల్ మంత్రితో పాటు స్వామి రామానంద తీర్థ సుల్తాన్ బజార్లో ఎగరవేశాడు. 1947 ఆగస్టు 15న ఏహెచ్ఎస్యు సహాయ కార్యదర్శి రఫీ మహమ్మద్ విద్యార్థులతో కలిసి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో చేరాలని నినాదాలు చేస్తూ జాతీయ జెండాను ఎగరవేశారు. ఆగస్టు 15న హైదరాబాద్లో కర్ఫ్యూ విధించినప్పటికీ విమలాబాయి మేల్కోటే, జ్ఞానకుమారి హేడా, అహల్యాబాయి, బ్రిజ్రాణి గౌర్, శ్రీమతి యశోదా బహెన్ మొదలగు మహిళలు హైదరాబాదులో తిరంగ పతాకమును ఎగరవేశారు. హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ జాతీయ జెండా దినోత్సవం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ హెచ్ఎస్సి జాతీయ జెండా దినోత్సవం 1947 సెప్టెంబర్ 2న జెండా దినోత్సవం జరపాలని హెచ్ఎస్సి పిలుపునిచ్చింది. దీనితో రాష్ట్రంలోని పలు పట్టణాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. అజ్ఞాత ఉద్యమం గురించి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులంతా జాయిన్ ఇండియా ఉద్యమాన్ని గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని అనుసరించి నడపగా, హైదరాబాద్ కాంగ్రెస్కి చెందిన యువకులు మితవాదులకు భిన్నంగా 1942లో సాగిన క్విట్ ఇండియా ఉద్యమ పద్ధతిలో అనగా రహస్యంగా నడపాలని నిర్ణయించారు. వీరు రాష్ట్రంలోని 3 భాషా ప్రాంతాలకు 3 ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పరిచారు. హెచ్ఎస్సిపై నిషేధం ఉండటం వలన తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పరిచారు. ఈ 3 ప్రాంతీయ కార్యాలయాల కార్యకలాపాల్ని సమన్వయం చేసేందుకు బొంబాయిలో ఒక కేంద్ర కార్యాలయాన్ని స్థాపించారు. విబి రాజు, టి హయగ్రీవచారి, బొమ్మకంటి సత్యనారాయణలకు విజయవాడలోని తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాన్ని నడిపే బాధ్యతలను అప్పగించారు. ఈ ఉద్యమాన్ని నిర్వహించి ఉద్యమ ఆశయాలను ప్రచారం చేసేందుకు పరిటాల, ఆదిలాబాద్, నెల్లమర్రి, కొక్కిరేని, చాందా, షోలాపూర్, మన్మాడ్ మొదలగు ప్రాంతాలలో సరిహద్దు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది నిజాం రాజ్యంలో సరిహద్దు సంఘాలు. అలాగే పరిటాల శిబిరాన్ని కోదాటి నారాయణరావు,
పర్యవేక్షించగా ఆదిలాబాదు, చందా, షోలాపూర్ శిబిరాలను పివి నరసింహారావు, కెవి నరసింగరావు నిర్వహించారు. ప్రాంతీయ కేంద్రాలు గదక్ కర్ణాటక, బొంబాయి, విజయవాడ. తెలంగాణ ప్రాంతీయ కార్యాలయానికి ఏపీ కాంగ్రెస్ సహాయ సహకారాలు అందించింది. జాయిన్ ఇండియా ఉద్యమం అనతి కాలంలోనే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగే ప్రజా ఉద్యమంగా పరిణతి చెందింది. ఇట్టి నేపథ్యంలో నిజాం ప్రజల నుండి ఎదురైన సవాల్ను ఎదుర్కొనేందుకు హిందువుల్లో భయభ్రాంతుల్ని సృష్టించమని రజాకార్లను ప్రోత్సహించాడు. ఇదేగాక రాష్ట్రంలోని హిందువులను బలవంతంగా ఇస్లాంలో చేర్పించి రాష్ట్రం వెలుపల ఉన్న ముస్లింలను రాష్ట్రంలో స్థిరపడేందుకు ఆహ్వానించమని కూడా ప్రోత్సహించాడు. నిజాం రాజ్యంలో రజాకార్ల ఆగడాల గురించి హైదరాబాద్ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి తెలియజేసేది. 1948 సెప్టెంబర్లో హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం పోలీస్ చర్య జరపడం వెనుక హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉంది. తాము భారత యూనియన్కు చెందినట్టుగా తమకు తాముగా ప్రకటించుకొని నిజాం ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానివేసిన గ్రామం పరిటాల. భాగ్యనగర్ రేడియో కార్యకలాపాలు గురించి తెలుసుకుందాం. భాగ్యనగర్ రేడియో కార్యకలాపాలు ఇది ఒక అజ్ఞాత రేడియో. హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమ కాలంలో పాగా పుల్లారెడ్డి గారు భాగ్యనగర్ అనే రేడియోను హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రచార ఉద్యమాల కోసం ముంబాయి నుండి తెచ్చిన పరికరాలతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ పరికరాల్ని బొంబాయిలో సమకూర్చిన వాడు అచ్యుత పటవర్తన్, సోషలిస్టు నాయకుడు. భాగ్యనగర్ రేడియో ప్రసారాలు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో వెలువడేవి. తెలుగులో వెలువడే ప్రసారాలు రామకృష్ణ శర్మ, ఉర్దూలో టి నాగప్ప ఆధ్వర్యంలో వెలువడేవి. నిజాం ప్రభుత్వపు రజాకార్ల దురంతాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి భాగ్యనగర్ రేడియో కార్యక్రమాలు దోహదపడ్డాయి. నిజాం ప్రభుత్వం యొక్క అధికారిక రేడియో పేరు అంటే దక్కన్ రేడియో. బాగా గుర్తుపెట్టుకోండి, నిజాం ప్రభుత్వం యొక్క అధికారిక రేడియో దక్కన్ రేడియో 1935. థ్యాంక్ యూ.